ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎంపిక టీడీపీ అధిష్టానానికి కత్తి మీద సాముల తయారైంది. ముందుగానే ప్రకటించినట్టు కూటమి భాగస్వామి జనసేనకు ఒక ఎమ్మెల్సీ పదవి ప్రకటించడం, నాగబాబు నామినేషన్ వేయడం కూడా పూర్తయింది. ఆఖరి నిమిషంలో మరో భాగస్వామి బీజేపీ కూడా ఒక స్థానం ఇవ్వాలని పట్టుబట్టడంతో తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు మాత్రమే మిగిలాయి. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మందికి నిరాశ మిగిలే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆఖరి నిమిషం దాకా సస్పెన్స్ ఉండకూడదని, ఆశావాహులకు షాక్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్న టీడీపీ అధిష్టానం పార్టీ అధ్యక్షుడి ద్వారా ఫోన్లు చేయించింది. ఎవరెవరికి ఇచ్చే అవకాశం లేదో చెప్పింది. వాళ్లను మానసికంగా సిద్ధం చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. అలా ఫోన్లు అందుకున్న వారిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి జవహర్, పార్టీ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ మల్యాద్రి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, తాజాగా మాజీలుగా మారుతున్న ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, అశోక్ బాబు ఉన్నారని తెలుస్తోంది. ఇక రాత్రిలోగా అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎంపిక టీడీపీ అధిష్టానానికి కత్తి మీద సాములా తయారైంది. ముందుగానే ప్రకటించినట్టు కూటమి భాగస్వామి జనసేనకు ఒక ఎమ్మెల్సీ పదవి ప్రకటించడం, నాగబాబు నామినేషన్ వేయడం కూడా పూర్తయింది. ఆఖరి నిమిషంలో మరో భాగస్వామి బీజేపీ కూడా ఒక స్థానం ఇవ్వాలని పట్టుబట్టడంతో తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు మాత్రమే మిగిలాయి. ఇక ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మందికి నిరాశ మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ ప్రియాంక. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా హైకమాండ్ ఆశావాహులకైతే ఫోన్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకరికొకరిగా ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలు ఆశ్రయిస్తున్న దాదాపు 30 మంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో కేవలం 5 స్థానాలు ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఈ 5 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాల్లోనే పోటీ చేయాలి. 2 మిత్రపక్షాలకు కూడా అంటే ఒక పక్క జనసేనకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో నాగబాబు పేరు ప్రకటించి నామినేషన్ కూడా వేసిన నేపథ్యం అయితే ఉంది. మరోపక్క బీజేపీకి కూడా ఒక స్థానం ఇవ్వాలని బీజేపీ ఒక స్థానాన్ని అడిగినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో కేవలం 3 స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఈ 3 స్థానాలకు సంబంధించి దాదాపు 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో కేవలం 3 స్థానాలు ఉన్న నేపథ్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు ఎవరికైతే నా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోతున్నామో వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఈసారికి ఇవ్వలేము, సర్దుకోండి అని చెప్పి చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు అర్ధరాత్రికి సమయంలో ఎప్పుడైనా ఈ 3 స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే ఒక జనసేనకి ఒక స్థానం కేటాయించారు, బీజేపీ ఇంకో స్థానం కేటాయించిన నేపథ్యంలో ఈ 3 స్థానాల్లో ఎవరి పేర్లు వస్తాయనే దాని మీద కూడా సందిగ్ధత నెలకొంది. మరోపక్క ఏదైతే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్థానంలో పిఠాపురం సంబంధించి వర్మకి ఈసారి ఎమ్మెల్సీ స్థానం లేనట్టు కూడా పల్లా శ్రీనివాసు వర్మకు ఫోన్ చేసి తెలిపిన నేపథ్యం అయితే ఉంది. మరోపక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి టీడీ జనార్దన్ కావచ్చు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, పార్టీ సెంటర్ చీఫ్ మాల్యాద్రి, మాజీ మంత్రి జవహర్ కూడా ఈసారి ఎమ్మెల్సీ దక్కవు, 2027లో ఎమ్మెల్సీ మీకు అవకాశం ఇస్తాము, ఈసారికి అని చెప్పి ఈసారి ఇవ్వలేమని చెప్పేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు ఫోన్ చేసి వీళ్ళందరికీ కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ 3 స్థానాలకి దాదాపు 30 మంది పోటీలో ఉన్న నేపథ్యంలో ఈ 3 స్థానాలు ఎవరిని వరిస్తాయనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠలో కూడా ఈ అర్ధరాత్రికి తెరపడనుంది. అయితే గుంటూరు జిల్లా నుంచి డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్కి గతంలో చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తానని చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు ఈ కొమ్మాలపాటి శ్రీధర్కి అవకాశం ఇస్తారనే ఒక ఊహాగానాలు వినపడుతున్నాయి. మరోపక్క కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమా కావచ్చు,
ఇంకొక అభ్యర్థి ఎవరనేది కూడా చూస్తున్న నేపథ్యం అవుతుంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి పేతల సుజాతకి ఈసారి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అవకాశం ఇస్తారా లేదా అనే దాని మీద కూడా ఈ అర్ధరాత్రికి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఈ 3 స్థానాలని ప్రకటించనుంది. ఎవరెవరికి ఏంటనే దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ సందిగ్ధం నెలకొంది. ఈ అర్ధరాత్రికి అయితే ఈ 3 స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో మరోపక్క మిత్రపక్షమైన బీజేపీకి కూడా ఒక స్థానం అడిగినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం ఉంది. అయితే బీజేపీకి ఒక స్థానంలో అభ్యర్థి ఎవరిని నిలబెడతారనేది కూడా ఇంకా బీజేపీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యం. కేవలం జనసేన అభ్యర్థి నాగబాబు మాత్రమే ప్రకటించారు. నాగబాబు నామినేషన్ కూడా వేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే రేపటితో ఏదైతే సోమవారంతో నామినేషన్ ఆఖరి రోజు కావడంతో ఈ అర్ధరాత్రికి ఎట్టి పరిస్థితుల్లో ఒక పక్క బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 స్థానాలు కూడా ఈ అర్ధరాత్రికి ప్రకటించవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.